కాంగ్రెస్ పార్టీపై జనసేన నర్సంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ శివకోటి యాదవ్ ఫైర్ అయ్యారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రీకరించి రాద్ధాంతం సృష్టిస్తోందని మండిపడ్డారు. కేవలం ఒక రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ ఇలా చేస్తుందంటూ ఆయన ఆరోపించారు. పవన్ కళ్యాణ్ పై నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని శివకోటి యాదవ్ హెచ్చరించారు. అందరికీ నమస్కారం. నేను మీ మేలు శివకోటి యాదవ్, జనసేన పార్టీ నర్సంపేట నియోజకవర్గ ఇన్ఛార్జిని. ఇటీవల జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కోనసీమ ప్రాంతంలో రైతులను ఉద్దేశించి ప్రసంగించినటువంటి సమయంలో తన నోటి నుంచి జారువారినటువంటి దిష్టి అనే పదాన్ని ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు వక్రీకరిస్తూ తీవ్ర విమర్శలతో అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై మూకుమ్మడి దాడి చేయడాన్ని మేము యొక్క జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు మేము తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని ప్రశ్నిస్తున్నది ఏమిటంటే, ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో ఒక్కసారి తిరిగి ఆ వాక్యాన్ని చూసినట్లయితే, కోనసీమ పచ్చదనాన్ని తెలంగాణ నాయకులు కూడా గొప్పగా చెప్పేవారు. కానీ ఎవరి దిశలో ఈరోజు కొబ్బరి చెట్లు మొండంగా మారాయన్నారు. అసలు పవన్ కళ్యాణ్ గారు ఈ వాక్యంలో ఎక్కడైనా తెలంగాణ ప్రాంతాన్ని కానీ తెలంగాణ ప్రజల్ని కానీ లేదా అతను కావాలని ఎవరైనా నిర్దేశపూర్వకంగా కుట్రపూరితంగా దిగజారినట్టు మాట్లాడినట్టు మీకు అనిపించిందని ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని